ప్రపంచంలో ప్రతి ఒక్కరిపైన ఎవరో ఒకరు ఏదో ఒక ఒపీనియన్తో ఉంటారు. ఎవరు మనల్ని ఎలా చూస్తారనేది వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నా పేరు నిషిత్ విద్యాధర్. అందరి జీవితంలో లాగే నా జీవితంలో కూడా ప్రేమ, స్నేహం, విరోధం అన్నీ ఉన్నాయి. కానీ మహతి అంది. ఆనంద్ అన్నాడు. చివరికి రాజీవ్ అన్నాడు. You are so dangerous. చీటర్, సెల్ఫిష్, డేంజరస్. ఒక మనిషి పైన అందరికీ ఒకేలాంటి ఒపీనియన్ ఉండటం చాలా కష్టం. కానీ వీళ్ళందరికీ నా మీద ఒకే ఒపీనియన్ ఉండటానికి కారణం హలో, నేను మహతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్గా ఉంటే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ, తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి. చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది. లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటి అలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది. కాలనీలో పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? యా. అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే, కూల్. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది ఈ చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? ఆఫ్ కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది. నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాను. ఓ, అయితే వెళ్దామా? అక్క, హలో ఎవ్రీవన్, ఐఎమ్ మహతి. నేను ఈ కాలనీ మెంబర్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ప్రాక్టికల్గా నా లైఫ్లో అప్లై చేస్తుంటాను. ఇంట్లో పిల్లలు అలరి చేస్తున్నారని ఆడుకోవడానికి మనమే స్మార్ట్ ఫోన్స్ ఇస్తాం, ప్లే స్టేషన్స్ కొనిస్తాం. వాటితో ఎప్పుడు ఆటలేంటని మనమే విసుక్కుంటాం. వాళ్ళు ఆడుకోవడానికి సరైన ఆట వస్తువులుంటే మనమే పిల్లల్ని పార్కుకు పంపిస్తాంగా. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆడటానికి ట్రై చేస్తారు, టీమ్గా ఆడటం అలవాటు చేసుకుంటారు. 3 నెలలుగా అడుగుతున్నా పిల్లలు పార్క్లో ఆడుకోవడానికి మినిమం ఫెసిలిటీస్. సార్ నేను కార్ దాకా వెళ్ళొస్తాను. అలా అని వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే సార్ మా సార్ని కొంచెం చూస్తారు, కార్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకి నష్టం. అందుకే పిల్లలకి పార్క్లో ఆడుకోవడానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మీ ముందుకు ఒక బాస్కెట్ వస్తుంది. దాంట్లో మీకు నచ్చినంత డొనేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు చేసే ఈ సహాయం ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ పిల్లల ప్రపంచాన్ని మారుస్తుంది. ఏంటండి?
సార్ వెళ్దాం సార్. పిల్లలకి అనగానే మనందరం దీంతో ఇచ్చాం, కానీ ఒక్కరు మాత్రం మనసుతో ఇచ్చారు. అతనెవరో అందరి ముందు చెప్తే అందరికీ ఐడల్గా ఉంటుందని వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, మీరే సార్, మిమ్మల్ని. Mr. 6 feet, please come on the stage. Thanks for your help. సార్, మీ దగ్గర జాబ్ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇచ్చేసాంగా. చాలా అవసరం అండి. అవసరం ఉందనే ఇచ్చేసాం. మీకు కాదు సార్, నాకు. ఏం చదువుకున్నావు? ఐటీఐ అండి. సరే, రేపు పొద్దున్న వచ్చి పనిలో చేరు. ఏంటో ఆలోచిస్తున్నావు? జీతం కోసమా? కాదు, అది ఉదయం కాకుండా ఉదయం ఏమన్నా చదువుకోవాలా? లేదు. మరి ఇంకేంటి? నైట్ వర్క్ ఏమైనా ఉంటే ఇవ్వండి, కష్టపడి పని చేస్తాను. కష్టపడి పనిచేసేవాడికి రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటయా? రాత్రి నిద్ర పట్టదు, పొద్దునేమో పని చేయలేను. అర్థం చేసుకోండి. అర్థమైంది. ఈ మధ్య చెవుడు మోగ అని సర్టిఫికెట్ పట్టుకుని జనాల డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారా? అట్లాగే నువ్వు కూడా కొత్తగా ఉద్యోగం కోసం ఈ పుచ్చకాయ మాట్లాడి చెప్తున్నావు. నా మాట వినండి. ఎలా సార్, నా మాట అర్థం చేసుకోండి. మమ్మల్ని విసిగించుకో. ఇక్కడ ఉద్యోగాలు లేవు, బయలుదేరు. ఒరే సామే, ఎవరిని పడితే పంపిస్తావరా?